ప్రధానమంత్రి టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 2030 నాటికి దేశాన్ని టీబీ రహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మార్కాపురం జిల్లాలో మార్చి 24 నుంచి 100 రోజుల ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించినట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ రాహుల్ తెలిపారు. మార్కాపురంలోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే యంత్రం ద్వారా 100 మందికి పైగా టీబీ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు. వేములకోట, జంకే వెంకటరెడ్డి కాలనీలో హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా పరీక్షలు చేపట్టగా 8 మంది అనుమానితులను గుర్తించినట్లు తెలిపారు. వారిని తదుపరి నిర్ధారణ కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీబీ వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం నెలకు ₹1000 ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఫుడ్ బాస్కెట్లు కూడా అందజేస్తుందని పేర్కొన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధి త్వరగా నయమవుతుందని, 6 నెలల పాటు ఉచితంగా పోషకాహారం అందిస్తారని తెలిపారు. క్రమం తప్పకుండా 6 నెలల పాటు మందులు తీసుకుంటే టీబీ పూర్తిగా నయమవుతుందని డిఎంహెచ్ఓ రాహుల్ స్పష్టం చేశారు. ప్రజలు ముందస్తుగా పరీక్షలు చేయించుకొని వ్యాధిని నియంత్రించుకోవాలని సూచించారు.